సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస భజన సమాప్తి సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు. జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. తాండూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి మున్సిపల్ కమిషనర్ యాదగిరి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా రైతు పొలం నుండి ఎర్రమట్టి తరలింపు, అసహనం వ్యక్తం చేసిన రైతు రాములు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి తాండూరు రూరల్ సిఐ నగేష్. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకుందాం హిందూ ఉత్సవ సమితి అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం నెల రోజుల పాటు జరిగిన భజన కార్యక్రమం నేటితో ముగిసింది. దీంతో మంగళవారం దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పల్లకీ సేవ, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్తలు, మాజీ కౌన్సిలర్ పరిమళ మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు తాండూరు ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. పూజారి పాండు మాట్లాడుతూ నెల రోజులుగా కొనసాగిన భజన అనంతరం జరిగిన భజన సమాప్తి తదితర కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను కూడా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని పూజారి పాండు కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులు దొరశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ వాల్మీకి నగర్ కాలనీవాసులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ధర్మిది చంద్రకళ, ధర్మిది రవీందర్, సునీల్, చిమల నరసింహులు, అశోక్ రెడ్డి, అంజిరెడ్డి, కేశవరావు, వీరారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బబ్లు, సతీష్, సంగమేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ముగింపు భజన మండలి వాళ్ళు భజన చేస్తూ 30 రోజులు భజన చేస్తూ ఈరోజు ముగింపు జరగడం అయింది. అన్నదాతలకు కూడా మేము మా తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ 18 సంవత్సరాల నుండి అమ్మవారు నెలకొని మరి అందరు కూడా భజన మండలి ప్రతిసారి చేస్తూ మరి చాలా మంచిగా ఇప్పుడు ఈ మహిళా సంఘం చందమ్మకి ఈ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అందరు ఇలాగే ఇప్పుడు వినాయక చవితికి కూడా మంచి పూజలు చేస్తూ వినాయకని కూడా మనం ప్రార్థిస్తామనేసి కూడా కోరుకుంటూ ఈ ప్రాంతమంతా కూడా అమ్మవారు చల్లగా దీవించాలి. ఆ తర్వాత వినాయకుడికి కూడా మనము పూజిస్తూ ఆయన కూడా మంచిగా అందరినీ చూస్తూ చల్లగా పెట్టాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బోలో రేణుకెల్లమ్మ మాతాకి జై. బోలో రేణుకెల్లమ్మ మాతాకి జై. బోలో రేణుకెల్లమ్మ మాతాకి జై. బోలో రేణుకెల్లమ్మ మాతాకి జై. అందరికీ తాండూరు పట్టణ ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాల్మీకి నగర్ శ్రీ రేణుకెల్లమ్మ ఆలయం నందు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం మొత్తానికి భజన కార్యక్రమం నిర్వహించి ఈరోజు అయ్యప్ప స్వామి భజన మండలి వారితో మరి మహిళా మండలి వారితో పారాయణం నిర్వహించి భజన కీర్తన కార్యక్రమాలు చేసి ఈరోజు సమాప్తి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక వారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తాండూరు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండాలని, అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ వ్యాపారాలు మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ అనునిత్యం హిందూ ధర్మం కొరకు, హిందూ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అందరూ కూడా ఈరోజు భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా వాల్మీకి నగర్ ప్రజలు, మహిళా మండలి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఏదైతే రేపటి నుంచి వినాయక నిమజ్జన ఉత్సవాలు కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మంటపం దగ్గర ఒక దైవ కార్యం, ఒక దైవ భక్తితో ఒక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అదే మాదిరిగా రాత్రిపూట కూడా అందరూ కూడా అక్కడ
ఎవరైతే అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మంటప అధ్యక్ష కార్యదర్శి ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ బాధ్యతగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి సమస్యలు రాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించుకుంటూ ఈ యొక్క హిందూ ధార్మిక కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆలయ కమిటీ సభ్యులు మరి వివిధ రాజకీయ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వాల్మీకి నగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో కాలనీవాసులందరూ కూడా గడిచిన నెల మొత్తము భక్తి శ్రద్ధలతో ఏదైతే భజన కార్యక్రమాలు చేశారో దాన్ని పురస్కరించుకొని ఈరోజు సమాప్తి అనే కార్యక్రమాన్ని ఈరోజు వాల్మీకి నగర్ ఎల్లమ్మ ఆధ్వర్యంలో సమాప్తి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాల్మీకి నగర్ వాసులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే కాలనీ వాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ನೀವು ಅಲ್ಲಿ ಬಂದು రిటైర్మెంట్ అయిపోతున్నాం. యాలల్ల మండలం జుంటుపల్లిలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. శ్రావణ మాసం 3 నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకొని హుండీలో వేసిన కానుకలను డబ్బులను దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో రాజేందర్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో 90,228 రూపాయల డబ్బులు ఉన్నాయని తెలిపారు. ఈ డబ్బులను ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని దేవాలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు నరేందర్, రాఘవేందర్ రావు, ఆశన్న, సుదర్శన్, భీమయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి జుంటుపల్లి గ్రామంలో 3 నెలల ఉండి టోటల్గా 90,228 రూపాయలు వచ్చింది. ఇది ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శనివారము, సోమవారము ప్రతినిత్యం కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొందరు. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానము, ప్రతి ఒక్క భక్తుడు అన్నదానం చేస్తాడు.
వాళ్ళ కోరికలు కోరిన వాళ్ళకి సాంబారు వారికి వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు దాని విషయంలో కూడా టోటల్గా కూడా ఇక్కడ పైసా కూడా లెక్క ఉండి ఇవాళ ఉండి మొత్తము 90,228 రూపాయలు దేవస్థానానికి వచ్చింది. సో 3 నెలల ఉండి ఈరోజు ఓపెన్ చేసాము శ్రవణ మాసం తర్వాత 5 వారాల తర్వాత. సో మొత్తం 90,200 చిల్లర వచ్చింది. 90,228 రూపాయలు టోటల్ అమౌంట్ వచ్చింది. సో భక్తులు అందరూ భక్తితో ఈ కానుకలు సమర్పించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చైర్మన్ సార్ వీటిని అంటే డెవలప్మెంట్కు వాడతారా లేకపోతే అన్నదానానికి ప్రతి రూపాయి డెవలప్మెంట్ వాడతాం ఇట్లా, లేకపోతే శనివారం ఇట్లా అన్నదానాలు చేస్తారు కదా దానికి సంబంధం లేదు, భక్తులు విరాళాలు ఇస్తారు. అంటే టెంపుల్కు ఏం అవసరం ఉన్నా టెంపుల్ దానికోసమే అవసరమో వీటితోటే నిత్య నివేదనము ప్లస్ నిత్య నివేదనము మళ్ళీ శాలరీస్ దానికోసము డెవలపింగ్ కోసం వాడుకుంటాం. చెప్పండి సార్ లైన్ ఒక నిమిషం. తాండూరు పట్టణంలోని ప్రతి ఒక్కరూ పట్టణ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరి కోరారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్లోని ప్రతి ఒక్కరూ మున్సిపల్ సేవలు వినియోగించుకోవాలని, అందుకు తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ యాదగిరి తెలిపారు. ఎలాంటి సమస్య అయినా నేరుగా తనను కలిసి వివరించాలని, అందుకు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని కమిషనర్ యాదగిరి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తాండూరు ప్రజలకు విన్నవించేది ఏంటిదంటే, మీకు ఎలాంటి సమస్యలైనా కూడా నేరుగా వచ్చి మాకు కలవవచ్చు, లేకుంటే ఫోన్ చేయవచ్చు. ఈ తాండూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీ యొక్క పాత్ర ఉంటుంది. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. తర్వాత మా మున్సిపల్ నుండి ఏవైతే సేవలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎల్లవేళలు కూడా మీరు ఏ సమస్యను కూడా మాకు నివేదన ఇవ్వచ్చు. కనుక మేము మాకు ఏవైతే ఉందో మాకున్నటువంటి పనివేళలో మీకు అందరికీ కూడా ఎల్లవేళలు అందుబాటులో ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి వినాయక చవితిలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుతున్నాము. అందరూ కూడా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఈ పండుగను సజావుగా చేసుకోవాలని కోరుతున్నాము. మేము మా మున్సిపల్ నుండి మా సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని తెలియపరుస్తున్నాం. యాలల మండలం దౌలాపూర్ శివారులోని సర్వే నంబర్ 73లో 62 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారికి ఎర్రమట్టిని భారీ ఎత్తున తరలిస్తున్నారు. కాంట్రాక్టర్లు అభివృద్ధి కోసం కొంత వాడుకుంటే మరికొంత పక్కదారి పట్టడంతో అక్రమంగా ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో ఎర్రమట్టి అడ్డగోలుగా తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు రాములు మాట్లాడుతూ తనకు తెలియకుండానే తన భూమిలో నుండి ఎర్రమట్టి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలం నుండి తీసిన మట్టిని కొడంగల్, బషీరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. నీకు ఇక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా? అయితే నీకు తెలుసా ఈ మట్టి కొట్టేది? తెలియదు, అడగలేదు. ఈ అడగకుండా నీకు అడగకుండా నీ చేనులు ఎట్లా కొడతారు? అదే అడగకుండానే కొట్టారు. నీ పేరేం పేరు? రాములు. అయితే అప్పుడు మీరు సాగు చేసుకున్నారు కొంతవరకు? ఇయ్యడే ఇతర వేయలేదు మాకు జర అక్కడ తిప్పలాయి సాగు చేసిండ్రు. మొత్తానికి అయితే 4 ఎకరాల భూమి మీకు తెలియకుండా మాత్రం వీళ్ళు కొడుతున్నారు. అడిగితే మరి ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే చెప్పిండు కొట్టినామా అన్నారంట.
ఎమ్మెల్యే తాండ్ర ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి చెప్పిండు కొట్టినాము కొడుతున్నామా అంటున్నారా? అంటే రేపు ఎమ్మెల్యే తక్కువ తాతను కూడా అన్న ఆ. అంటే మండ్రి అంటే రేపు వచ్చి మాట్లాడతారు సార్ వస్తారు ఆ. చేసుకున్నాం ఆహా. ఈ మొత్తం పాడు చేసింది కానీ మంచిగా ఉన్న భూమిని పాడు చేశారు అడగలేరు ఉమ్. చేయలేరు. చెత్తిరి అక్కడ పడేసి మా చెన్నెలు పడేది ఎట్లా నిలబడతావు అసలు. అడగకుండా కొట్టింది పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు రూరల్ సిఐ నగేష్ సూచించారు. మంగళవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి తాండూరు రూరల్ సిఐ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సిఐ నగేష్ మాట్లాడుతూ రానున్న వినాయక చవితి ఉత్సవాలతో పాటు వచ్చే నెల 5వ తేదీన నిర్వహించే మిలాద్ ఉన్ నబీ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ, శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ జి మాధవరెడ్డి, వెంకటేష్ మహారాజ్, రాజ్ కుమార్, రజాక్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రొసెషన్కి సంబంధించి 5th డే కానీ 7th డే కానీ 9th డే కానీ నిమజ్జనం రోజుకి పోలీసులు బందోబస్తు ఉండాలని ఖచ్చితంగా ఉంటారు పోలీసులు. మనకు మేజర్గా 5th డే రోజు 5వ రోజు నాడు మనకు తాండూరులో మేజర్గా ఉంటుంది. తాండూరు ఆ ఒక్కరోజు అయిపోతుంది. 5వ రోజు కొంచెం జర ఉంటారు, మన దగ్గర ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు. 7, 9, 11 మాత్రం ఖచ్చితంగా అందరూ అవైలబుల్ ఉంటారు. మన దగ్గర 2 సెక్షన్స్ ఉంటాయి. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంగళవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా ప్రజలు తాండూరు పట్టణానికి చేరుకొని పండుగ సందర్భంగా వ్యాపారాల కోసం తరలి వచ్చినట్లు వినికిడి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ నెల 27 బుధవారం నుండి 5 రోజుల పాటు జరిగే వినాయక ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర హిందూ ఉత్సవ సమితి అధికార ప్రతినిధి ఫర్యాద రామకృష్ణ కోరారు. వినాయకులను ప్రతిష్ఠించేవారు తప్పకుండా అనుమతులను పొందాలని సూచించారు. వినాయకుల ఏర్పాటులో పోటీ తత్వం కాకుండా ఆధ్యాత్మిక తత్వంతో నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మట్టి గణపతులను ప్రతిష్ఠించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఫర్యాద రామకృష్ణ కోరారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో మనం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. వినాయక మంటపాలు ఎవరైతే మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో, ముఖ్యంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులకు సహకరిస్తూ, పోలీస్ వారికి సహకరిస్తూ మనం ప్రశాంతమైన వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ అంటే కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే. అది పోలీస్ పోర్టల్ ఏదైతే, పోలీస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో tspolice.government.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది. లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులకు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. వినాయక మంటపాలు మనం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నామో, హంగు ఆర్భాటాల కోసం కాకుండా, ఇంకోరిని ఇబ్బంది పెట్టకుండా, భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఐకమత్యం కోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహాల హైట్ ఒకరికొకరు పోటీ, తర్వాత డెకరేషన్లో ఒకరికొకరు పోటీ కాకుండా ఐకమత్యమైన వాతావరణంలో మనం వినాయక చవితి ఉత్సవాలు సౌద్భావ వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఏదైతే మనం వినాయక మంటపాలు ఏర్పాటు చేస్తూ ఉన్నామో, వినాయక మంటపాలు ప్రమాదానికి లోను కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఈ మధ్యలో సంఘటనలు చూడడం జరిగింది. రామాంతపూర్లో గోకులాష్టమి సందర్భంగా 5 మంది విద్యుత్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అలాగే వినాయక విగ్రహాన్ని తీసుకుని వస్తూ బండ్లగూడలో విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తాకి 2 యువకులు చనిపోవడం జరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వస్తూ ట్రాక్టర్ల ద్వారా చాలా మంది యువకులు కూడా ప్రమాదాలకు లోనవుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పెద్ద విగ్రహాలను మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. మట్టి విగ్రహాలను పూజించాల్సిన అవసరం ఉంది సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని వినాయక మంటపాలు ఏర్పాటు చేసేటప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మనం వినాయక మండపంలో వాలంటీర్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళపైన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భక్తులకు తగిన సౌకర్యాలు మనం వినాయక మండపాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక సాంప్రదాయాల బద్ధంగా 5 రోజుల పాటు భక్తిభావంతో మనం పూజలు చేయాల్సిన అవసరం ఉంది. వినాయక మంటపాలు ఏవైతున్నాయో దేశభక్తికి, దైవభక్తికి కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉంది. మనం ధర్మ సంబంధ కార్యక్రమాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. భజనలు కావచ్చు, భౌతికత పారాయణం కావచ్చు, సామూహిక హనుమాన్ చాలీసా కావచ్చు, ఇతిహాసాల గురించి కావచ్చు, దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు కావచ్చు, సనాతన ధర్మం కోసం పాటుపడినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, యోధుల వీరుల యొక్క చరిత్రలు కూడా వినాయక మంటపాల్లో చెప్పాల్సిన అవసరం. తద్వారా యువకులకు తెలుస్తుంది వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి యువకులందరూ కూడా ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా, వ్యసనాలకు దూరంగా, లక్ష్యాలకు దగ్గరగా వెళ్తారు. కాబట్టి ఆ విధంగా మనం వినాయక మంటపాలని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు అయితే స్వతంత్రకాంక్ష కోసం వినాయక ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందో, నేడు స్వదేశీ ఉద్యమంలో వినాయక మంటపాలు మారాల్సిన అవసరం ఉంది. స్వదేశీ ఉద్యమంలో భాగం కావాల్సిన అవసరం ఉంది. స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలని చెప్పి వినాయక మండపాల ద్వారా కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకోటి, వినాయక మండపాలు మనం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నామో అవి ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా, వినాయక మంటపాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా నిమజ్జనం పోయే టైంలో కూడా త్వరగా మనం వినాయక విగ్రహాలు బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం చాలామంది భక్తులు కూడా వినాయక నిమజ్జనాన్ని, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నిమజ్జనాన్ని చూడాలనుకుంటారు. కాబట్టి త్వరగా బయలుదేరాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం లోపలనే వినాయక మండపం నుంచి వినాయక విగ్రహాలు బయలుదేరి, అయితే వినాయక నిమజ్జనంలో కూడా 5 రోజుల పాటు మనం పూజలు చేస్తూ ఉన్నాం, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నాం. 5 రోజు మొత్తం కూడా మనం దాన్ని వినాశనం చేసే పరిస్థితి తీసుకొని వస్తున్నాం అశ్లీల నృత్యాలతో. కాబట్టి సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా మనం నిమజ్జనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ధర్మానికి నష్టం కాకుండా, ఎంతో ఇష్టంగా పండుగ చేసుకుంటున్నాం, ఏదో ఒక విధంగా ధర్మానికి నష్టం చేకూర్చే విధంగా మనం ప్రవర్తించరాదు. కాబట్టి ఆ చివరి రోజు కూడా సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం సందర్భంగా కూడా వాలంటీర్ని ఏర్పాటు చేసుకుంటూ, చిన్నపిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, ఆడవారి పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు గౌరవంగా మనం మెలగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ఇబ్బంది పెట్టుకోకుండా, విరాళాల విషయంలో, చందాల విషయంలో కూడా అవతలని ఇబ్బంది పెట్టకుండా, ఆర్భాటాలకు పోకుండా వినాయక ఉత్సవాలు మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వినాయక ఉత్సవాలు మనం ధర్మ ప్రచార వేదికలుగా మారుస్తూ నిర్వహించుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమంతా పాటుపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT
Cable.